అసలు గాయత్రి మంత్రం ఎలా పుట్టిందో మీకు తెలుసా? నమస్తే గాయ్స్, నవరాత్రి డే 2లో వేదమాత గాయత్రీదేవి గురించి, అలాగే విద్యుత్ నగర్లో ఉన్న గాయత్రీమా దేవాలయం గురించి తెలుసుకుందాం. గాయత్రీదేవిని వేదమాతగా పిలుస్తారు. ఆమె జ్ఞానానికి, శక్తికి, ధైర్యానికి ప్రతిరూపం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఒక మహాయజ్ఞం చేస్తుండగా గాయత్రీదేవి గోమాత నుంచి అవతరించింది. బ్రహ్మదేవుడికిచ్చి వివాహం చేసి యజ్ఞం పూర్తి చేశారు. ఆమె మన మానవ జాతికి పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ప్రసాదించారు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నవరాత్రి టైంలో గాయత్రి అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానం, శక్తి, ప్రశాంతత లభిస్తుంది. అదే ఈ గాయత్రి మంత్రం యొక్క మీనింగ్ కూడా. ఈ టెంపుల్ హైదరాబాద్లో ఉన్న విద్యుత్ నగర్ BHELలో ఉంది. టెంపుల్ టైమింగ్ 6 AM to 8 PM. ఈ సిరీస్ మిస్ అవ్వకూడదంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు ఏ అమ్మవారో తెలిస్తే కమెంట్ చేయండి. ఉంటా, బాయ్.